మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. మేము 50 సంవత్సరాలుగా ఇక్కడ చిక్కడపల్లిలోనే మేము క్లినిక్ నడుపుతున్నాం. తర్వాత ఇప్పుడు ముఖ్యమైనది ఏమంటే నిద్ర పట్టడం. చాలామందికి నిద్ర పట్టదు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. నిద్ర పట్టడం అంటే అతనికి అన్ని సౌకర్యాలు ఉండి అన్నీ బాగా ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులకు నిద్ర ఎందుకు పడుతుంది? నిద్ర పడుతుంది. కానీ చాలామంది కొన్ని విషయాలకు ఇరిటేట్ అయ్యి తర్వాత మానసికంగా ఉద్రేకమై ఆ స్థితిలో వాళ్ళకు కొంతమంది నిద్ర పట్టదు. దానికి శాస్త్రీయంగా మనం ఏం చెప్పలేము. మానసికంగా మాత్రం కొన్ని బయట జరిగే సంఘటనలకు తర్వాత ఇక్కడ ఉండే సంఘటనలకు వాళ్ళకు కొన్ని నచ్చక కొన్ని నచ్చి ఏదో ఇటువంటి విషయాల వల్ల వచ్చేటివి ఆ నిద్ర పట్టకపోవడం. కానీ దానికి ఒరిజినల్గా శారీరకంగా ఏదో రుగ్మతలుండి నిద్ర పట్టడం లేదు అనేది మాట మాత్రం అబద్ధం. దానికి ఇప్పుడు హాయిగా ఏమి సమస్య లేకుండా హాయిగా ఉండి కడుపు ఉండే తిన్నాడు అనుకోండి, పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని అంటే ఏజ్డ్ ఉన్న వాళ్ళకు, వయసులో ఉన్న వాళ్ళకి ఎట్లా నిద్ర వస్తుంది, కాస్త ఏజ్డ్గా ఉన్న వాళ్ళకి కాకపోతే ఇప్పుడు మనకు మూలికల్లో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి చెప్తాను మీకు. అతి మధురం. ఆ చెట్టు మొత్తం తీయగానే ఉంటుంది, తీపు. అతి మధురం చూర్ణం చేసి పాలలో కలుపుకొని సాయంత్రం పూట రాత్రి పడుకునే ముందు పాలలో కలిపి ఆ చూర్ణం ఒక స్పూను కలిపి తాగేసి పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. తెల్లవారి 6 గంటల వరకు లేవరు. ఇది చాలా సింపుల్. మీకు అతి మధురం దవా సహజ దుకాణాల్లో దొరుకుతుంది, చెట్ల మందులు అమ్మే కాడ దొరుకుతుంది. తర్వాత చాలా చోట్ల ఇప్పుడు కేవలం ఆయుర్వేద చూర్ణాలన్నీ చేసి అమ్ముతున్నారు కూడా. మీకు చాలా సులభం ఇది. తర్వాత హాస్పిటల్కి పోతే వాళ్ళు ఎన్నో రకాలు చెప్తారు, ఇంజక్షన్లు అంటారు, టాబ్లెట్స్ అంటారు. అవన్నీ వాటితో నిద్ర రాదు. కాబట్టి ఇది మీరు ఉపయోగించడం చాలా తేలికమైన పని. కనుక మీరు ఆ నిద్ర పట్టకపోవడం అనేది పెద్ద సమస్య కాదు. అతి మధురం అనే చెట్టు ఆ చూర్ణం ఒక స్పూను పాలలో కలుపుకొని రాత్రిపూట పడుకునే ముందు తాగితే మంచిగా నిద్ర వస్తుంది. మనిషి బలము కూడా, దానివల్ల బలము, వీరి వృద్ధి అన్నీ కలుగుతాయి, నిద్ర వస్తుంది. కాబట్టి దాంట్లో సులభమైన పద్ధతి అది. మీరు అలా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి కోరుతున్నాను. ఇది అందరూ తాగొచ్చు, ఏ వయసులో ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు. దీనివల్ల చెడు ఏం ప్రమాదం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. శరీరానికి బలం అని చెప్తున్నా కదా, బలము, వీరి వృద్ధి చాలా మంచి పని చేస్తుంది అది. కాబట్టి దానివల్ల మీకు ఎలాంటి భయపడే అవసరం లేదు.